వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకమే ప్రారంభించేది. తెలంగాణ అనుసరిస్తే దేశం ఆచరించేది. ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలో కేసీఆర్ తన పాలనలో చూపిస్తే రాష్ట్రం సీఎం ఎట్లా ఉండకూడదో రేవంత్ ఈ 22 నెలల్లో చూపిస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్నికల బొల్లి కబుర్లు చెప్పాడు. ఎన్ని అలవికాని హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టి ప్రజలను ఎంత మోసం చేశాడు. ఒకటా రెండా? అందుకే జూబ్లీహిల్స్ లో గెలుపు మాగంటి సునీతది కాదు, తెలంగాణ ప్రజలది. ఇంకో మాటలో చెప్పాలంటే హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్క చెల్లెల గెలుపు, పెన్షన్లు రాని అవ్వదాతల గెలుపు, ఉద్యోగమో రామచంద్ర అంటున్న నిరుద్యోగుల గెలుపు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా ఏకమవుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంది. జూబ్లీహిల్స్ సిగాలూగుతుంది. గులాబీ దండులో విజయ దరహాసం వెలువరుస్తుంది. నియోజకవర్గం అంతా హోరెత్తుతుంది. గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. మాగంటి సునీతకు అడుగడుగున అపూర్వ స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర గులాబీ ముఖ్య నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను ఆలోచింపచేస్తున్నారు. తమ గెలుపు ఖాయమైందని, మెజారిటీయే తేలాల్సి ఉందని గులాబీ శ్రేణులు సంబరంతో ఊగిపోతున్నారు. 10 సంవత్సరాల నుంచి కనుక్కున్న తల్లుల్లాగా అక్కల్లాగా సాకిండు ఆయన. సంవత్సరం అప్పుడు గెలిచినప్పుడు మేము 4,000 ఇస్తాము, 3,000 ఇస్తాము, మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పని ఆ కేసీఆర్ ఇచ్చేటివి 2,000, ఆయన ఇచ్చేటివే ఇస్తున్నారు. మాకు ఎవరు 4,000 ఇస్తలేరు, 3,000 ఇస్తలేరు. జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? గోపీనాథ్ మంచి పనులు చేసిండు, కంపల్సరీ ఆమెనే వచ్చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కంపల్సరీ. ఆమె వస్తుంది. చాలా మంది గోపీనాథ్ చాలా మంచి చూడండి, అందరికీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో మంచి పేరు. మాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ నామినేషన్ల ప్రక్రియ ముగియటం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జూబ్లీహిల్స్ వ్యాప్తంగా గులాబీ శ్రేణుల జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల నుంచి దండు కట్టేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిందన్న విశ్వాసం నియోజకవర్గం అంతా జైత్రయాత్రలా సాగుతోంది. అటు కేటీఆర్ ప్రసంగానికి జూబ్లీహిల్స్ ఫిదా అవుతోంది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం ఓపికతో వింటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో తెలంగాణపై రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను, కుట్రలను ఆయన ప్రజల ముందు ఉంచుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను, తెచ్చిన పథకాలను ఏకరువు పెడుతున్నారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో ఆయన విడమర్చి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణపై కుట్రలు చేస్తూ అడుగడుగునా ప్రగతిని అడ్డుకుంటున్న రేవంత్ అండ్ బ్యాచ్ ను ఉతికి ఆరేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను, అమలు చేసిన పథకాలను అంకెలతో సహా వివరిస్తూ ప్రత్యర్థుల నోళ్లకు సంకెళ్లు వేస్తున్నారు. ఆర్ధంగా, ఆగ్రహంగా, ఆలోచనాత్మకంగా కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర గులాబీ నేతల ప్రసంగాలు జూబ్లీహిల్స్ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ కర్తవ్య బోధ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఏమైనా ప్రజలు బీఆర్ఎస్ వైపే, కేసీఆర్ వైపే ఉన్నారు. మరో మాటకు ఆస్కారం లేదు. అందుకే ప్రత్యర్థులు చేస్తున్న ప్రలోభ పర్వాలను జూబ్లీహిల్స్ జనం తిప్పికొడుతోంది. జూబ్లీహిల్స్ ప్రజలు డబ్బుకు లొంగరని, కేవలం ప్రేమను మాత్రమే ఆశిస్తారు
చేస్తారని, దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గులాబీ సైనికుడిపై ఉందని విడమర్చి చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఏమైనా జూబ్లీహిల్స్ గెలుపు ప్రగతికి మలుపు అనే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కేటీఆర్ అండ్ బ్యాచ్. నేను మాత్రం నేను మా పిల్లలు ఎందుకంటే మా పిల్లలకు కొంచెం వచ్చింది, ఆయన వలాలి అన్ని వచ్చినాయి. గోపినాథ్ గారు వచ్చినప్పుడు మా ఆయన కాలేజీ పట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయన ఫోటో తీసుకుంటూ 30,000-40,000 మందికి ఇచ్చారు. ఆ కృతజ్ఞత నేను మర్చిపోయాను. ఇప్పటికి నేను బతుకుతాను ఆయనకి, ఎందుకంటే ఆయనకు అంత సాయం హాస్పిటల్ సూసైడ్ చేశారు. మనకు నన్ను ఓటు ఇచ్చినప్పుడు మనం తనకే కేసీఆర్కి వేయాలని వారు గుర్తుకే ఓటు వేసుకుంది. ఏదో మళ్ళీ వస్తే కొంతమందికి వచ్చినాయి కదా నమ్మకం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తనకి కేసీఆర్ పార్టీ ఆయన బాగుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో దూసుకుపోయింది. మాగంటి గోపినాథ్ నాయకత్వంలో గడప గడపకు అభివృద్ధి సంక్షేమం చేరింది. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. పెన్షన్లు, రంజాన్ తోఫాలు, బతుకమ్మ చీరలు, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా గోపినాథ్ అనునిత్యం శ్రమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అందుకే జనమంతా గోపినాథ్ కు నివాళి అర్పిస్తూనే గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెబుతున్నారు. కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం వస్తూను నడిసే నడకలు మా కోసం. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుదవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో. అందుకే జూబ్లీహిల్స్ జనమంతా రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు. తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. మా కొద్దీ కాంగ్రెస్ పాలన అని నిప్పులు చెరుగుతున్నారు. హస్తం పాలన అంటేనే నిర్లక్ష్యానికి, అరాచకానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడుతున్నారు. హామీలన్నింటినీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్త్రి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు. తీసుకోండి, తీసుకోండి. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలి? కారు కావాలి. అంతేకాదు కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షాని కుండబద్దలు కొడుతున్నారు. రేవంత్ పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకేరాని అభివృద్ధి ఫలాలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలుగా మారతాయని స్పష్టం చేశారు. రేవంత్ అరాచక పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అంతం చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలు ఒక్కటే నినదిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే అధికార పార్టీలో కొంత జోష్ వస్తుంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రేపో మాపో స్థానిక ఎన్నికలు అనే ప్రచారాలు తప్ప అవి నిర్వహించే ధైర్యం కానీ తెగువ కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో లేదు. హైకోర్టు స్టేతో దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. ఇదే అదనుగా బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కథన రంగంలోకి దిగటం, పార్టీ క్యాడర్ పూర్తి ఏకాభిప్రాయంతో అభ్యర్థికి మద్దతు పలకడంతో మాగంటి సునీత గెలుపు నల్లేరు మీద నడికే కానుంది. వీటితో పాటు గత 2 ఏళ్లుగా నగరంపై ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ప్రజలను బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని చెప్పడానికి మాగంటి సునీత గోపినాథ్ ప్రచారం స్పష్టంగా తెలిసిందే.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే హైడ్రా కూల్చివేతలకు అనుమతులు ఇచ్చినట్టేనని జనం దాదాపుగా ఓ అంచనాకు వచ్చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ లో పేదల నివాసాలు ఉండవని నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. దానికి తోడు కాంగ్రెస్ సర్వేలోనూ బీఆర్ఎస్ దే గెలుపన్న నిజం గుంపు మేస్త్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 5% ఆధిక్యంలో దూసుకుపోతుందని, కారు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. బస్తీలలో అర్బన్ ప్రజల్లో బీఆర్ఎస్ పై ఇంకా ఆదరణ తగ్గలేదని, క్లియర్ ఎడ్జ్ బీఆర్ఎస్ కే ఉందని కుండబద్దలు కొడుతున్నారు. బీఆర్ఎస్ కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు బాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు గట్టినట్లు వివరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేలోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగు లేకుండా నియోజకవర్గంలో దూసుకుపోతుంది. ఈసారి కూడా విజయం గులాబీదేనని చెబుతున్న ఎర్రగడ్డ డివిజన్ ప్రజలతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణాంతరం జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు సంభవించాయి. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్లు దాఖలు పూర్తయి అనంతరం ప్రతి ఒక్క డివిజన్లో కూడా ముమ్మరంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్లో ప్రతి ఇంటికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, దానితో పాటుగా మాధవరం కృష్ణారావు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డివిజన్లో స్థానికంగా ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో పాటు గడప గడపకు తిరుగుతూ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటుగా 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అబద్ధ హామీల వైఫల్యాల గురించి వివరిస్తున్నారు. ఎక్కడ చూసినా గులాబీ మయం, ప్రజల్లో ఎక్కడ ఉన్నా సరే గత 10 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు. ప్రజల స్పందన అనేది ఎలా ఉంది, రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఎలా ఉందనేది కూడా ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ఇంతకుముందు బీఆర్ఎస్ చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండిందండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కరెంట్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇది కూడా వెనకాల నాలా రిపేర్ అవి కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ మాకు కేసీఆర్ గారే బాగా చేయించారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏం స్పందించడం లేదు మా కోసం. అందుకని మాకు అనిపిస్తుంది ఇంకా కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుందండి. కాంగ్రెస్ అభివృద్ధి పనులు అయితే ఏం కనిపించడం లేదండి. లా అండ్ ఆర్డర్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ కానీ దాఖలాలు అయితే కనపడటం లేదు. అదే వేరే కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం బాగా ఇదిగా ఉండింది అనమాట. లేదు ఎరగడ సమస్య వాళ్ళేం చేయలేదు. చేసిందంతా మొత్తం కేసీఆర్ గారే చేయించారు మనకు. మాగంటి గోపీనాథ్ గారు వచ్చారు, ఆయనకు మనం రిక్వెస్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మొత్తానికి అది పని అయితే కంప్లీట్ చేశారండి. ఏంటి సునీత గారు గెలిస్తే బాగుంటుందండి. పూర్వం అయితే అసలు కరెంట్ అనేది మాకు పవర్ కట్టే ఉండేది కాదు. పోయిందంటే ఇప్పుడు అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మిగిలిన విషయాలు కూడా వాళ్ళు చేశాము అంటున్నారు. ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయితే పెద్ద అనిపించట్లేదు. మరి ఏమైనా విలేజెస్లో అక్కడ ఉందో ఏమో, మనకైతే మాత్రం ఏం లేదండి. గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది అనిపిస్తోంది. సునీత గారు వస్తే బాగుంటుంది. ఐటీ పరంగా చూసుకుంటే కూడా మనకి బీఆర్ఎస్ గవర్నమెంటే చాలా డెవలప్మెంట్ కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కానీ ఏమంత తెలియట్లేదు. సో యాజ్ పర్ స్టూడెంట్స్ అండ్ యాజ్ పర్ ఎంప్లాయీస్గా చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ ఆల్వేస్ వే మోర్ బెటర్ దాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ అయితేనే మంచిగా ఉంటుంది. ఇది వరకు ఇట్లాగా ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ మనకి కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ జాబ్స్ లేవు. ఇదివరకు అయితే ఈ ప్రాబ్లం లేకుండింది కదా మరి ఇంత. అఫ్కోర్స్ రెసెషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ప్లేస్ అ రోల్ ఇన్ ఇట్, బట్ స్టిల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వే మోర్ బెటర్ అని మా ఫీలింగ్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మనకి డ్రైనేజ్ సమస్య కానీ, తర్వాత వాటర్ నిలిచిపోయి సెల్లాలు మునిగిపోతుంటే కూడా ఆయన పర్సనల్గా వచ్చి కూడా చేసి మన రిక్వెస్ట్ మీద ఇమీడియట్గా స్పందించి
బాగా చేశారండి ఆయన. సో ఆయన మీద అభిమానం ఎప్పుడే ఉంటుంది. ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు తీర్చారు ఆయన వచ్చిన తర్వాత. చాలా అద్భుతంగా చేశారు మాగంటి గోపీనాథ్ గారు. సో అభిమానం ఎప్పుడు ఉంటుందండి బీఆర్ఎస్ పార్టీ మీద. అలాగే మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా అంతే ఇదిగా చేస్తారని నమ్మకం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చాలా చేశామంటున్నారు డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అంటే చేశారు, మరి మాకైతే ఇక్కడ ఈ ఏరియాలో అయితే మాకేమీ ఇంత ఇదిగా కనిపించలేదు. కానీ అదేమైనా అది ఎలా ఉన్నా కూడా మాగంటి గోపీనాథ్ గారు అయితే అద్భుతంగా చేశారు. ఐటీ రంగంలో ఏంటంటే అది మనము ఒక దాన్ని బట్టి డిసైడ్ చేయలేము. అన్ని రకాలుగా ఉంటుంది, ఇంటర్నేషనల్గా లేకపోతే అక్కడ కంపెనీ నుంచి వచ్చే ఆర్డర్లను బట్టి, వేరే విదేశాల నుంచి వచ్చేదాన్ని బట్టి అన్నిటి మీద ఉంటుంది. ఇక్కడ సపోర్టే ఉంటుంది అది. సో అది ఆల్రెడీ మనం హైదరాబాద్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ అయిపోయింది. ఆల్రెడీ ట్రాక్లో ఉంది. ట్రాక్లో ఉన్నదాన్ని ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది లేదు, దించేది లేదు ఎవరును. కానీ ఐటీ కరెంటు కొంచెం హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే కొంచెం హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కానీ ఇంతకుముందు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఉండే అంత అవి అయితే లేవు. జూబ్లీహిల్స్లో సునీత మేడం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేసిన విధానాలు అందరికీ తెలుసు, నేను చెప్పడమే కాదు. ప్రతి ఒక్కరు కూడా మాగంటి గోపీనాథ్కి వేయాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. సడన్గా ఆయన లేని వల్ల సునీత మేడం గెలవాలని మేమందరం కోరుకుంటున్నాం. రెండోది ఈ ఫ్రీ బస్ పెట్టారండి. ఈ ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఈ ఫ్రీ బస్ అనేది మటుకి చాలా దారుణంగా ఉంది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బస్ పెడితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు. దానిలో అందరూ కొట్టుకుంటూ అసలు ఎంతో గలీజ్గా మాట్లాడుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా ఇబ్బంది పడిపోతున్నారు. దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి ఆ ఫ్రీ బస్ అనేది రద్దు చేసేస్తే అందరూ కూడా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మహిళలకు ఉపయోగపడుతుంది. 60 సంవత్సరాలు దాటిన పెట్టండి. ఇంటికి పుట్టింటికి కాడికి కూరగాయలు తెచ్చుకోవడానికి, కూరలు తెచ్చుకోవడానికి, పచ్చళ్ళు తెచ్చుకోవడానికి వీటి కోసం ఉపయోగించుకుంటున్నారు తప్పితే దేనివల్ల ఉపయోగం ఉందని ఫ్రీ బస్సు ఎవరి కోసం అని పెట్టారు? ఏం అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి పెట్టారు. ఇది దేశాన్ని నాశనం చేయడానికి తప్పితే రెండోది ఏమైనా ఉపయోగం ఉందా ఫ్రీ బస్ వల్ల? ఎవరు అడిగారని పెట్టారు ఫ్రీ బస్సు? మిమ్మల్ని అడిగారా ఎవరన్నా? పెట్టండి. 60 సంవత్సరాలు దాటిన పెట్టండి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. దానివల్ల యూజ్ అవుతుంది. కానీ వీళ్ళందరికీ పెట్టేసి వీళ్ళు బస్సులు ఎలా కొట్టుకుంటున్నారు మీకు తెలియదండి? మీరు చూసుకుంటున్నారు కదా, ఎలా అసభ్యమైన మాటలు ఎలా పడితే అలా నోటికొచ్చిన పాటు పడుతున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? దయచేసి ఇది రద్దు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి కొంచెం ఆలోచించి దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలన ఎలా ఉంది? మంచిగా ఉంది సార్, మంచిగా ఉన్నది. అంతా ఆటోలకు పరిశాన్ చేసారు సార్. మాకు గరీబ్ వాళ్ళకి ఆటోలు బస్సులు ఫ్రీ చేసి పరిశాన్ చేసాడు రేవంత్ రెడ్డి సార్. రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఎటువైపు మొగ్గుంది? కేసీఆర్ వస్తాడు. టీఆర్ఎస్ ఇక్కడ పక్కా టీఆర్ఎస్ బోరబండలు ఉంటారు. అంటే ఈ ఎన్నికలలో హోరాహోరీ పోరి ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఎలా ఉంది పరిస్థితి? అదే మా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిగా లేదు మా ఆటో వాళ్ళకి. టీఆర్ఎస్ ఉంటే మాకు మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే మా ఆటోలు కారోబార్ లేదు, ఏం లేదు. మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఉన్నది అంతే. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఎవరి వైపు మీరు ఓటేస్తారు? నేనైతే టీఆర్ఎస్కే ఓటేస్తాను. మనకి టీఆర్ఎస్ బాగుంది. కాంగ్రెస్ వచ్చి 2 years అయింది కాబట్టి ఏం చేయలే. టీఆర్ఎస్ అని మన గోపీనాథ్ అన్న అయితే బాగా చేసిండు. ఇంకా మ్యారేజ్ తర్వాత 1 lakhs rupees అది కూడా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం రాలే. 4,000 వస్తాయి కదా, అది కూడా రాలే. 2,000 కూడా రావట్లే. మన కేసీఆర్ అన్న ఉంటే ఇప్పుడు 2,000 అయితే వస్తుంది. ఇప్పుడైతే అది కూడా రావట్లే. రేషన్ కార్డ్ అప్లై చేసిన అది కూడా రాలే. అది ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేసేసిన, అది కూడా పోయింది, ఇది కూడా పోయింది. ఏం రాలే ఇప్పుడు దాకా అయితే. ప్రస్తుతానికి మనం ఇక్కడ లోకల్లో ఉన్నాము. ఒక ఎర్రగడ్డలోని ఒక ఆటో డ్రైవర్ అన్నతో అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఎలా ఉంది? మాగంటి గోపీనాథ్ అభివృద్ధి ఎట్లా చేసిండు? ఎవరికి మీరు ఓటేస్తారు? మేము కేసీఆర్ సార్కి ఓటిస్తా సార్. కేసీఆర్ మంచి పని చేస్తారు సార్. హైదరాబాద్ డెవలప్ చేసింది కేసీఆర్ సరే. రేవంత్ రెడ్డి బంద్ మళ్ళీ ఆటో వాళ్ళకి మొత్తం బొక్కా చేశారు సార్. कुछ भी नहीं, सुबह से 700 रुपये नहीं हो रहे सर. केसीआर अन्ना रहते बस टिकट लेते थे, जब पैसे आते थे घर चलता था, सब चलता था. अब किराया निकाल रहे नहीं सर ऑटो का, घर का. बहुत परेशान है सर हम ना. केसीआर अन्ना
अच्छे है सर। रेवंत रेड्डी नको हमारे को, रेवंत रेड्डी को लाइट ले लेना है। खाली पूरे ऑटो वाले रागड्डा बड़ा बंडा चलने के पूरे केसीआर सर को वोट देते सर। ये रेवंत रेड्डी बेकार है सर, पूरा हमारे को लॉस कर दिया, बसा फ्री कर दिया, कुछ भी नहीं मिल रहा हमारे को खाने पीने। कमा रहे हो 600 रुपये वो गाड़ी को किराया, फिर डीजल, घर को 200 रुपये लग जा रहे सर। नहीं तो जब 1000 रुपये तो कमाते थे, कुछ भी नहीं कमा रहे सर। केसीआर अन्ना बेस्ट है सर, पूरा हैदराबाद डेवलपमेंट करे सर केसीआर अन्ना। रेवंत रेड्डी जुम्मा 8 दिन हुआ आके, बेस्ट है रेवंत रेड्डी। अपने को कुछ भी मतलब ही नहीं है सर रेवंत रेड्डी से। केसीआर सर अच्छे है सर, केसीआर सर को वोट देते हम। गोपीनाथ भी सर अच्छे थे, उनको देना उनके घर वालों को वोट। जय केसीआर। థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎర్రగడ్డలోని ఒక టీ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇక్కడ జరిగిన అభివృద్ధి అనేది ఎలా ఉందనేది కూడా టీ షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, గత 10 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి అనేది ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగాలేదండి, అసలు ఏమీ బాగాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ చెత్త కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. బాత్రూమ్లకి సారా 3 మనుషులు పంపించేవాడు, ఆ బాత్రూమ్ క్లీన్ చేసేవాడు. అసలు ఇప్పుడు పక్కంటే వెళ్తాకే భయం వేసిపోతుంది. అసలు ఇప్పుడు పరిపాలన అసలు బాగలేదండి. మాకు అసలు ఈ పరిపాలన వద్దు. మళ్ళీ మా తల్లి పెద్ద ఆయన గారు రావాలి, గోపీనాథ్ గారి భార్య రావాలి, సునీత గారు. ఆవిడ వస్తే మళ్ళీ పరిపాలన యథామావులుగా ఉంటది. పేదవాళ్ళ మాత్రం హాయిగా బతుకుతాం. మమ్మల్ని బతకనేస్తారు అసలు పేదవాళ్ళని ఇక్కడ. అక్కడ ఎయ్యి ఉంటాయి పట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఉంటున్నా అసలు సరిగ్గా లేదు. అసలు ఆవిడే రావాలి, బంగారు తల్లి. ఆవిడ వస్తే మా పరిపాలన బాగుంటుంది. మేమందరం హాయిగా బాగుంటాం, అందరం బాగుంటాం. రావాలి. అసలు చెత్త కానీ ఎవరు అసలు పని చేస్తలేదండి. ఇదివరకు పని వేరు, ఎక్కడంటే అక్కడికే వచ్చేవాడు ఆయన గారు, మాగంటి గోపీనాథ్ గారు. దేవుడు, ఆ దేవుడు లేడు, ఆ లోటు బాగా కనపడుతుంది. ఆవిడ రావాలి, మళ్ళీ ఈ పరిపాలన బాగోవాలి. అసలు ఈ పరిపాలన అసలు బాగాల. ఆయన ఏమీ పట్టించుకుంటలే, ఎవరిని ఏం పట్టించుకుంటలేదు. అసలు చూస్తల్లా, పేదవాళ్ళని అసలు చూస్తల్లా. ఆయన తగ్గవాళ్ళని ఆయన చూసుకుంటున్నాడేమో కానీ మా దగ్గర అసలు ఒక్కరోజు వచ్చింది లేదు. గోపీనాథ్ గారు ఎప్పటికప్పుడే మీటింగులు పెట్టి చేసేవాడు, వచ్చేవాడు, ఎవరికేం కావాలో చూసేవాడు. అమ్మ మీకేంటి మా ఇంటి వాళ్ళని కూడా అడిగాడు. పెద్ద మంచి అక్కడ మీటింగులకు వచ్చిన వాళ్ళే కాదు, పక్కకి వచ్చి ఇంటింటికి వచ్చి అడిగేవాడు. ఇదివరకు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి చాలా తేడా ఉంది బాబు. మంచి పరిపాలన రావాలి. మాగంటి గోపీనాథ్ భార్య గారు రావాలి, సునీత గారు రావాలి, మేము బాగోవాలి, మా ఇంటి పేదవాళ్ళందరూ బాగోవాలి. మనతో పాటుగా కూడా ఇంకొకరు స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు అనేటివి ఎలా ఉన్నాయి? 22 ఉంటాము. ఇంతకుముందు రోడ్లు బాగానే ఉండేవి, ఇప్పుడైతే మాత్రం ఫుట్పాత్ మీద నడవటానికి కూడా లేదు. షాపులు అమ్మేవాళ్ళు ఫుట్పాత్ మీదే పెడతారు, రోడ్డు మీదే అన్నీ పెడుతున్నారు. ఎవ్వరూ పట్టించుకోరయ్యా. మాకు ఆ సునీతమ్మ రావాలి. ఆయన ఎంతమందికి సేవ చేశాడో మాకు తెలుసు, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. కానీ ఆయన స్థానంలో ఆవిడ రావాలి, అదే మా కోరిక. అంతే. ఇక్కడ మనం కొబ్బరి బొండాల షాప్ దగ్గర ఉన్నాం. కొబ్బరి బొండాల షాప్ అతను అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఎలా ఉంది వ్యాపారం? మంచిగా జరుగుతుందా? రోజుకు ఎన్ని కొబ్బరి బొండాలు అమ్ముతున్నావు? అది పోతాయి, 150 లోపుగా పోతున్నాయి కానీ డ్రైనేజీ వాటర్ కలిసిపోతుంది, తాగే వాటర్లు. మా నీళ్ళు బాగుంటుందా, జనం తేడా వస్తుంది. ఈ సైడ్ ఆ సైడ్ చూడండి, క్లీన్ చేసి ఇంతవరకు ఎక్కడక్కడ చేతరా మనం పట్టించుకుని అడిగిన లేదు. ఓకే, గత 10 సంవత్సరాలలో మాగంటి గోపీనాథ్ ఇక్కడ స్థానికంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి ఎట్లుంది? ఇప్పుడు అప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ఏమి బాగా. ఏమంటారు? ఇప్పుడు ఆయనకి మనకి గెలవాలి, ఆయనే రావాలి, భార్య రావాలి. ఆయన భార్య భర్త లేడని ఏడిచింది తప్ప ఓట్లేమి డబ్బులు లేక మనకలేకపోలేని వాళ్ళ భర్త మంచి పనులు చేశాడు అని భర్త కోసం ఏడుచుకుంది తప్ప వాళ్ళు వచ్చి ఏదో నవీన్ యాదవ్ వాళ్ళు బీజేపీలో చేసి మాట్లాడటం కాదు. అది మంచిదని మానవత్వం ఆలోచించి మాట్లాడు. అందుకని ఇదేంటి సార్, నీవు ఓట్లు వేస్తావు, గెలిపితే కనుక కొంత మాట్లాడతావు, ఆడపడినట్టుని మాట్లాడకూడదు కదా. అది అందుచేతనే ఈయన పరిపాలన మనకు నచ్చలేదు, బాగాలేదు, ఎవరిని పట్టించుకోలేదు. కనీసం 5 నెలలు 3 నెలలు 4 నెలలు నేను చనిపోయి ఆ కాంగ్రెస్ నాయకులను వచ్చి ఏం జరిగిందని నీ వచ్చి అడిగినోళ్ళు లేదు. మీరు ఎలా చేయాలి? వాళ్ళకి మా ఇంట్లో రోడ్డు మీద బతికే వాళ్ళకి ఏం మంచిగా చేయాలా? మన ఈ కట్టించారా కేసీఆర్ డ్రైనేజీలు, ఇదివరకు క్లీన్గా చేసేవాడు,
వచ్చి వాటర్ క్యాన్ కొట్టి పైన నీ వాటర్ పోయి పట్టించుకోవడం లేరు. ఇప్పుడు మా బోటు ముసలి ఎక్కలేము, ఎక్కడో ఇల్లు పాస్కి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి. అందుచేత పట్టించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఈ ప్రభుత్వం మనకు వద్దు. మరి టీఎస్ఆర్ రావాలి, వైఎస్ఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, మన ఈయనగా సునీతం రావాలి. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలోని అభివృద్ధి స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తట్టుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించామని స్థానిక ప్రజలు చెప్పే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక చూస్తే 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుడ్డి ఎద్దులాగానే ముందుకెళ్తుంది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు, సంక్షేమ పథకాలు అందించింది అంతకంటే లేదు. దాంతోపాటుగా శానిటేషన్ విషయంలో చూస్తే చెత్తా చెదారం డ్రైనేజీ కూడా తీసే నాదుడే లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాంతో పాటుగా ఆటో డ్రైవర్లను చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారని, పూట గడవడం కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏదో విధంగా కూడా సంక్షేమ పథకాలు ఇంటికి చేయడం వల్ల కూడా అందరం హ్యాపీగా ఉన్నాం. దాంతో పాటుగా డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాగంటి గోపినాథ్ స్థానికంగా ఉన్న ప్రజలతో ఉన్నట్టు ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దానివల్లనే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కు ఓటేసి గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.